ఒకళ్ళు బాగుపడుతున్నారంటే అతన్ని చూసి ఆనందపడేవారు కంటే అతన్ని చూసి కుళ్ళుకుని అసూయ పడేవారు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదలని చూడలేక వాళ్ళని నాశనం చేద్దామని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మోసాలు పన్నాగాలు పన్నుతూ ఉంటారు. కానీ అవన్నీ కొన్నిసార్లు పనవవు. అలాంటప్పుడు వాళ్ళకి ఒకే ఒక మార్గం ఉంటుంది, అదే చేతబడి. దాన్ని ఉపయోగించి ఆ మనిషిని పూర్తిగా పతనం చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఇది కట్టు కథో లేకపోతే నానమ్మ కథో కాదు, ఇవి నిజంగా జరిగిన కథలు. ఎంతోమంది వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, వాళ్ళ మీద నరదృష్టి పడిందని చెప్తూ ఉంటారు. అది నేను ముందర నమ్మలేదు, కానీ స్వయంగా నా ఫ్రెండ్కి జరిగిన తర్వాత నేను ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. ఈ ఇన్సిడెంట్ గుంటూరు జిల్లాలో ఉన్న పెదకొండూరు అనే ఒక గ్రామంలో జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి మీద క్షుద్ర ప్రయోగం చేశారు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ బాగా మంచి పొజిషన్లో ఉండి గుంటూరులో ఒక రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తాడనమాట. అతనికి మంచి ఆస్తులు అన్నీ అక్కడ సమకూర్చుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇతనికి వచ్చినటువంటి పొజిషను వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరికి రాలేదు. ఇతను ఉన్నంత పొజిషన్ ఎవరు రీచ్ అవ్వలేకపోయారు. వీళ్ళ ఫ్యామిలీ అదే ఊర్లో ఎంతో కాలంగా చాలా హ్యాపీగా అయితే ఉంది. కాకపోతే ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి లెఫ్ట్ సైడ్ చెంప మీద ఒక చిన్న గడ్డ లాంటిది అయితే వచ్చింది. అయితే ఆ గడ్డ స్టార్టింగ్లో చిన్నగానే ఉంది, కానీ రోజులు పెరిగే కొద్దీ ఆ గడ్డ యొక్క సైజు పెరుగుతూ వచ్చేసి అతని ఫాదర్ తినలేకపోయేవాడు, నొప్పి బాధపడుతూ ఉండేవాడు, ఆఫీసుకి కూడా సరిగ్గా వెళ్ళలేకపోయేవాడు. సో ఇది చూసి ఏదైనా పురుగు కొడితే ఒక రోజు 2 రోజులు ఉంటుంది, కానీ ఇన్ని రోజులు ఇలా పెరుగుకుంటూ ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అతన్ని ఒక డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. కాకపోతే డాక్టర్స్ చూసి కూడా ఆశ్చర్యపోతారు. ఇది ఏ పురుగు అయితే ఏదేదో పుట్టిందైతే కాదు, ఎందుకంటే పురుగు కొడితే ఇన్ని రోజులు ఉండదు, ఇది వేరే ఏదో ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్స్ కూడా తికమకపడుతున్నారు. డాక్టర్స్ అతని పుండుని చూసి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ మొత్తం క్లీన్ చేసి మెడిసిన్ రాసి కుట్లు వేసి అతన్ని ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతని ఫాదర్కి పరిస్థితి అంత బాగాలేదు. 3 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ 3వ రోజు అతనికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆ పుండు వల్ల నొప్పి వచ్చి జ్వరం రావడం అలా ఉండేది. డాక్టర్స్ని మార్చి వేరే డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళారు. కాకపోతే పూర్తిగా కంప్లీట్గా ఆ ప్రాబ్లంకి వాళ్ళకి సొల్యూషన్ అయితే దక్కలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దనాన్న ఒకరోజు వాళ్ళ ఇంటికి తన కార్ పార్క్ చేసుకోవడానికి వస్తాడు. తన కారు గ్యారేజ్లో పెట్టిలా బయటకు వచ్చేసరికి సడన్గా ఆ మేడ పైన ఎవరో ఒక లేడీ, ఒక ఆవిడ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టు అతనికి అనిపిస్తుంది. అయితే ఎవరై ఉంటారు అని చెప్పేసి ఇలా పైకి చూసేసరికి ఒక సౌండ్ అయితే అవుతుంది. వెంటనే ఆ ఆకారం అయితే మాయమైపోతుంది. మేబీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఇలా వచ్చి ఏమైనా పరిగెట్టి ఉండుంటారని చెప్పేసి అతను లైట్ తీసుకుంటాడు. వీళ్ళ పెద్దనాన్న వీళ్ళు పక్కనే ఉంటారు, ఉమ్మడి కుటుంబం లాగా. ఒకరోజు వీళ్ళ పెద్దనాన్న తన గేదెకి మేతేద్దామని చెప్పేసి వీళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఒక షెడ్కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అతను గట్టిగా అరుస్తాడనమాట. అక్కడ తన గేదె మెడ విరిగిపోయి నేల మీద రక్తంతో చనిపోయి ఉంటుంది. అతను చేసినటువంటి ఆ అరుపుకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పరిగెట్టుకుంటూ ఆ ప్లేస్కి అయితే వస్తారు. ఈ గేదె చనిపోవడాన్ని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా లైట్గా తీసుకుంటుంది, ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ గేదెకి మెడకి చుట్టినటువంటి ఈ తాడు దీని పేకకి బాగా టైట్ అయిపోయి ఇది దాని చుట్టూ అదే తిరిగి ఆ పేకకి నొక్కుని చనిపోయింది అనుకుంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి అయితే పూర్తిగా కోల్పోయింది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న విషయాలకి గొడవ పడడం, ఇంట్లో ఏదో తెలియని హెవీనెస్, ఏదో ఒక అలజడి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏవో ఆకారాలు చూడడం చూసేవారు. అయితే వీళ్ళు మేబీ భ్రమ అయి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు పూర్తిగా ఇగ్నోర్ చేసేవారు. అయితే ఇలా ఇగ్నోర్ చేయడమే వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఈ నెగిటివ్ ఎనర్జీని బాగా బిల్డప్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అది జరగగానే వీళ్ళ ఫ్యామిలీ
ఇదంతా భ్రమ కాదు, ఏదో ఒక తెలియని శక్తి వీళ్ళతో ఆడుకుంటుందని చెప్పేసి వీళ్ళు నమ్మడం మొదలు పెడతారు. వీళ్ళ ఫ్యామిలీ ఒకరోజు మార్నింగ్ గేట్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ గేట్ అవతల రౌండ్గా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, అట్ ద సేమ్ టైం పసుపు కుంకుమలతో ఏదో పూజ చేసినట్టు ఆ ప్లేస్ అంతా డెకరేట్ చేసి ఆ ప్లేస్ మధ్యలో ఒక కోడి తలకాయని అయితే పెట్టి ఉండడం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అతని యొక్క అన్నయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇలాగ బయట ఎవరో చేతబడి చేసినట్టు ఏదో ముగ్గు వేశారు, ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళ అన్నయ్య కూడా షాక్ అయ్యి, అవును నాకు గుర్తొచ్చింది, నేను ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా, మీ ఇంటి మేడ పైన ఏదో ఒక ఆకారం కదలడం చూశాను, ఒక అమ్మాయి కదిలింది, నేను మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళేమో అనుకున్నాను, కానీ ఇది అదైతే కాదు, ఏదో డేంజర్ అయితే ఉంది మనకి అని చెప్పేసి అంటాడు అనమాట. అతను ఇంకో ఐడియా కూడా ఇస్తాడు. చేతబడిలో ఏమైనా చేసినప్పుడు వాటిని ఐటమ్స్ ముట్టుకోకూడదని చెప్పి మీ ఇంట్లో ఏదైనా పైప్ ఉంటే ఆ పైప్తో వాటర్ పెట్టి ఆ వాటర్తో ఆ ఐటమ్స్ అన్నింటినీ కొట్టేయండి, అవి పక్కకి వెళ్ళిపోతాయి, అంతేగాని దాన్ని మటుకు టచ్ చేయకండి అని చెప్పేసి చెప్తాడు. ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద నాన్న అతను ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళేసరికి డిస్కస్ చేద్దాం అనుకుంటారు, కానీ వీళ్ళ నాన్నగారి యొక్క హెల్త్ కండిషన్ అనేది చాలా పాడైపోతుంది. అతనికి మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది, అతను సిక్ అయిపోతాడు. సో ఇతన్ని వీళ్ళు అందరూ కలిపి హాస్పిటల్కి తీసుకెళ్తారు. సాయంత్రం వచ్చేసరికి దగ్గరగా 6-7 అయిపోతుంది. అందరూ అలసిపోయి ఎవరింటికి వారికి వెళ్ళిపోయి పడుకునిపోతారు. అందరూ పడుకున్న 2 గంటల తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి మెలకు వస్తుంది, ఎవరు ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుందని. లేచి పక్కన చూస్తుంది, తన హస్బెండ్ అయితే కనపడ్డు. సరే ఎక్కడి నుంచి ఏడుపు వస్తుందని చెప్పేసి ఆ ఏడుపు శబ్దాన్ని ఫాలో చేసుకుంటూ అలాగా వరండాకి బయట ఉన్న ఒక రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. అయితే ఆ రూమ్ దగ్గర తన హస్బెండ్ ఒక తాడిని చేతిలో పట్టుకొని ఏడుస్తూ అయితే కూర్చుంటాడు. ఆమె ఆ ఇన్సిడెంట్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే ఆ తాడు ఏదైతే ఉందో ఆ తాడును ఉపయోగించే ఆ రోజు గేదె కూడా చనిపోయింది. అయితే ఇది చూసినటువంటి ఇంట్లో మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చి అతన్ని శాంతింపజేసి, ఏనవదు అంతా మంచిగానే ఉంటుంది, నువ్వు భయపడకు అని చెప్పేసి అతన్ని కాస్త బుజ్జగిస్తారు. ఆ రోజుకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా నైట్ టైం, సో వాళ్ళందరూ పడుకుని పోతారు. నెక్స్ట్ రోజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి తన ఫాదర్ని ఒక పండితుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. అయితే ఆ పూజారి కాసేపు ఏదో చెక్ చేసి ఒక తాయితీ అయితే కడతాడు. కానీ ఆ తాయితీ కట్టిన తర్వాత కూడా వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు అనమాట. ఇది జరిగిన 4 రోజుల తర్వాత ఎవ్వరూ ఊహించని ఒక భయంకరమైనటువంటి సంఘటన అయితే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. వాళ్ళ అమ్మగారు బెడ్ మీద పడుకుని ఉన్న టైంలో ఆమెకి ఒక కళ అయితే వస్తుంది. ఆ కళలో తన హస్బెండ్ తన వైపు చూస్తూ, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి 3 సార్లు చెప్పేసరికి ఆమె భయపడి ఉలికిపడి లేచేసరికి పక్కన తన హస్బెండ్ అయితే ఉండడు. అప్పుడు ఆమెకి వెంటనే అర్థమవుతుంది అతను ఎక్కడికి వెళ్తాడో అని చెప్పేసి ఆమె పరిగెట్టుకుంటూ ఏ రూమ్లో అయితే లాస్ట్ టైం అతను ఒక రోప్ని పట్టుకుని ఉన్నాడో అదే ప్లేస్కి వెళ్ళిపోయి చూసేసరికి తన హస్బెండ్ ఆల్రెడీ ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయితే ఉన్నాడు. తన ముక్కులోంచి రక్తం కూడా కారుతుంది. ఇది చూసేసరికి వాళ్ళ అమ్మగారు కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ తాడుతో అయితే ఆ గేదె చనిపోయిందో అదే తాడు ఉపయోగించుకుని తన హస్బెండ్ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మగారు పడిపోయిన శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి ఎత్తి చూస్తారు. చూసేసరికి వాళ్ళ కళ్ళ ఎదురుగుండా వాళ్ళ ఇంటి పెద్ద ఆత్మహత్య అయితే చేసుకుంటారు. ఇది చూడగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ బాడీని దింపడానికి పోలీసులు వచ్చేంత వరకు ఆ బాడీని వాళ్ళు ముట్టుకోలేరు. 3 గంటల తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు, ఆ బాడీని కిందకి దింపుతారు. అయితే ఆ బాడీ నుంచి ఒక రకమైనటువంటి దుర్వాసన అయితే వస్తుంది. ఆ వాసన ఎలా వస్తుందంటే, ఆ శవం దగ్గరగా 5 రోజులుగా అక్కడ ఉన్నట్టయితే ఆ స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే అతను చనిపోయింది మట్టుకు కేవలం 3 గంటల ముందరే. అయితే ఈ సంఘటన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమవుతుంది, వీళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉందో అది నార్మల్ శక్తి అయితే కాదు, అది ఒక పారానార్మల్ ఎంటిటీ. దాన్ని గమ్ముని వదిలించుకోకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకా కొన్ని సవాళ్ళు వేస్తాయని వాళ్ళైతే అర్థం చేసుకున్నారు. తన తండ్రి అంత్యక్రియలు జరిగిన 3 రోజుల తర్వాత తన పెద్దనాన్నగారు ఒక
పూజారిని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఆ పూజారి ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు గుమ్మం పక్కన ఒక ప్లేస్ చూపించి అక్కడ తవ్వండి అని అయితే అంటాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి తవ్వేసరికి అక్కడ ఒక ఎర్రగుడ్డ, ఆ ఎర్రగుడ్డలో ఒక బొమ్మకి 7 సూదులు గుచ్చుకొని అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం 2 కట్ చేసినటువంటి నిమ్మకాయల మీద పసుపు కుంకుమ మరియు తన ఫాదర్ వాడినటువంటి ఒక షర్ట్ యొక్క పీస్ని ఆ బొమ్మ అయితే చుట్టారనమాట. ఇది చూడగానే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. అవన్నీ చూసినటువంటి పూజారి ఏం చెప్పాడంటే, మీ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన మీద మరణక్రియ చేతబడి అయితే చేశారని చెప్పాడు. అయితే ఇప్పటికీ దీని యొక్క ప్రభావం మీ ఇంటి మీద ఇంకా ఉంది, మీ ఇంట్లో మరో శవం కూడా లేచే ఛాన్స్ ఉందనేది చెప్తాడు. అది విన్న మొత్తం ఫ్యామిలీ మొత్తం గడగడ వణిగిపోయి భయంతో ఆ పూజారిని ఏం చేయాలని అడిగితే అతను ఇప్పుడు ఏమీ చేయడానికి లేదు, మీ ఇంట్లో ఇప్పుడే ఒకరు చనిపోయారు, అతనికి పూర్తిగా క్రియలు జరిగి 13 రోజులు అయిన తర్వాతే మనం ఇక్కడ ఒక యజ్ఞం అయితే చేద్దాం, అంతవరకు మీరు కామ్గా ఉండని అయితే చెప్పి వెళ్ళిపోతాడు. కాకపోతే వీళ్ళు చేసిన తప్పేది, ఆ 13 రోజుల లోపలనే వీళ్ళు ఆ పూజ చేసేయాల్సింది. అయితే మా ఫ్రెండ్ యొక్క చిన్ననాన్న కూడా 13 రోజుల వరకు అంత్యక్రియలన్నీ చూసుకోవడానికి వీళ్ళ ఇంటికి అయితే వస్తారు. అయితే ఇదే ఇతను చేసినటువంటి మొదటి తప్పు. ఎందుకంటే ఇతను ఏ రోజైతే ఇక్కడికి ఎంటర్ అయ్యాడో ఆ రోజే అతనికి భయంకరంగా ఫీవర్ వచ్చి చాలా విచిత్రంగా ప్రవర్తించడం అయితే మొదలెట్టాడు. ఎవరికి కనబడినటువంటి నీడలు, ఎవరో మాట్లాడుతున్నట్టు అతనికి వినిపించడం మొదలెట్టాయి. ఏవో తెలియని నీడలు కూడా అతను చూస్తున్నాడని చెప్పేవాడు. అయితే మేబీ తన అన్న చనిపోవడం వల్ల అలా బిహేవ్ చేస్తున్నారని అనుకున్నారు, కానీ తన యొక్క బిహేవియర్ ఇంకా ఇంకా క్రీపీగా అయితే మారడం మొదలెట్టింది. అతను ఒక మూల కూర్చుని అది వచ్చేస్తోంది, అది నన్ను చంపేస్తుంది అని చెప్పేసి అరవడం అయితే మొదలెట్టాడు, సేమ్ వీళ్ళ నాన్నగారులాగా. క్రియలు అయిన 13 రోజుల తర్వాత వీళ్ళ ఇంటికి ఆ పూజారి గారు వచ్చి పూజను అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ పూజ 3 రోజులు 4 రోజుల వరకు ఉంటుంది. అయితే మొదటి రోజు పూజ మొదలెట్టినప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో ఏదో తెలియని గాలి వీస్తున్నట్టయితే వీళ్ళకి అనిపించింది. బయట ఎలాగో గాలి వేస్తుంది, కాకపోతే ఇంటి లోపల ఏదో ఒక గాలి సౌండ్ వస్తూ ఇలా గాలి రొటేట్ అవుతున్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ గాలి వీళ్ళని టచ్ చేస్తూ వెళ్ళినట్టు వీళ్ళకైతే అనిపిస్తుంది. ఇక 2వ రోజు యజ్ఞం జరుగుతున్న టైంలో వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఒక అమ్మాయి గట్టిగా అరుపులు అరుస్తున్నట్టయితే వినపడుతుంది. కాకపోతే పూజారి ఎవరు అక్కడికి వెళ్ళొద్దు చూడడానికి, ఈ యజ్ఞం అయ్యేంత వరకు అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఆ యజ్ఞం ముగించుకొని వీళ్ళందరూ ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి చూసేసరికి ఆ ఇంటి వెనక ఒక మాడిపోయిన ఒక డాల్ అయితే కనపడుతుంది. ఆ డాల్ మొత్తం కాలిపోయితే ఉంటుంది. అయితే ఈ పూజారి గారు ఆ డాల్ని తీసుకుని ఆ యజ్ఞకుండంలో పాడేస్తారనమాట. 3వ రోజు యజ్ఞం పూర్తి చేసుకున్న వెంటనే వీళ్ళ నాన్నగారి ఇంట్లో నుంచి ఒక అద్దం పగిలిన సౌండ్ అయితే వినపడుతుంది. అందరూ అక్కడికి వెళ్ళి చూసేసరికి అద్దం ముక్కలు అయిపోయి నేల మీద అయితే పడి ఉంటుంది. ఇది చూసినటువంటి పూజారి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆత్మ కానీ ఆ చెడు శక్తి కానీ పూర్తిగా వెళ్ళిపోయింది, ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని అయితే చెప్తాడు. ఈ పూజలన్నీ చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఒక కామ్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, ఎటువంటి షాడోస్ కానీ, అరుపులు ఇవేం లేవు. ఒక కామ్ పాజిటివ్ ఇల్లుగా అయితే ఉంది. అయితే తన చిన్న మటుకు కొంచెం అనీజీగా అయితే ఫీల్ అవుతున్నాడు ఇంకా. సో అతను ఏమనుకున్నాడంటే వీళ్ళ ఇంటి ముందర ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని ప్రతిరోజు పూజ చేద్దాం అనుకుంటాడు. సో దానివల్ల వీళ్ళింట్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందని ఉంటాడు. కాకపోతే 3 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ చిన్ననాన్న కూతురికి ఒక 6 ఏళ్ల పాప అయితే ఉంటుంది. ఆమె వీళ్ళ ఇంటికి వచ్చి బాగా ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తూ అయితే ఉంటుంది. కాకపోతే ఒక రూమ్లోకి వెళ్ళి ఆమె బయటికి అయితే తిరిగి రాదు, అక్కడే పడుకుండిపోతుంది. అయితే వీళ్ళమ్మ ఈ పాప ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అన్ని రూమ్లన్నీ వెతికేస్తుంది, కాకపోతే ఎక్కడా కనపడదు. సరే, ఏ రూమ్లో అయితే వీళ్ళ నాన్నగారు చనిపోయారో ఆ రూమ్లో ఈ పాప పడుకునైతే కనపడుతుంది.
అయితే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ పాపని తట్టి లేపి ఏంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పి అడిగేసరికి చిన్నపిల్ల కదా సరిగ్గా సమాధానం అయితే చెప్పలేదు. కాకపోతే ఒక నల్లని ఆంటీ నన్ను ఇక్కడ పడుకోమంది అని అయితే చెప్తుంది. అది వినగానే వీళ్ళకి ఎప్పుడో పోయినటువంటి భయం మళ్ళీ తిరిగి రావడం మొదలెడుతుంది. నెక్స్ట్ రోజు ఈ పాపకి ఫుల్ జ్వరం వచ్చేస్తుంది. ఆమె కనీసం ఆడుకోవడం కూడా లేకుండా బెడ్ మీదే పడుకుని ఉంటుంది. అయితే వాళ్ళమ్మ ఈ పాప పక్కన వచ్చి కూర్చుని ఇలా తల నివురుతూ ఏమైంది ఏమైంది అని అనేసరికి ఈ పాప మాట్లాడడం మొదలెడుతుంది. ఏముంటుందంటే, నన్ను ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళు, ఆ రూమ్లో ఆంటీ ఉంది, ఆ ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పేసరికి ఆమె ఎంత భయపడిపోతుందంటే ఆ పిల్లని అదే రూమ్లో వదిలేసి పరిగెట్టుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి వేరే వాళ్ళతో ఈ విషయం అయితే చెప్పడం మొదలెడుతుంది. నెక్స్ట్ రోజు వీళ్ళు అదే పూజారిని ఇంటికైతే పిలుస్తారు. అతను ఇంట్లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం ఇటు అటు చెక్ చేసి ఏంటి అంతా బాగానే ఉంది కదా, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి, మీకు ఇదేనా ల్యాండ్, వేరే ఏదైనా ప్లేస్ ఉందా మీకు, మీ సొంత ల్యాండ్ అనేసరికి లేదు లేదు ఇది మాత్రమే కాదు, దీని వెనకాల మాకు ఒక షెడ్ ఉంది, ఆవుల షెడ్డు గేదెల షెడ్ ఉంది, ఆ షెడ్ కూడా మాదే అనేసరికి మరి ఇది మీరు ముందరే చెప్పాలి కదా, ఎవరైతే చేతబడి చేశారో అది మీ ఇంట్లో ఎక్కడైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అతను ఆ ప్లేస్కి తనని తీసుకెళ్ళమని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అయితే వెతికి గంట తర్వాత పూజారికి 3 అడుగుల లోతులో మట్టి కింద అనమాట ఒక యంత్రం అయితే దొరుకుతుంది. అది సాధారణ నార్మల్ దేవుడి యంత్రం అయితే కాదు. దాని మీద ఏవో తెలియని గుర్తులు రాతలు అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాని మీద తాళ్ళు కుంకుమ పసుపు అయితే కలిపేసి ఒక యంత్రం అయితే కనపడింది. ఆ పూజారి గారు ఇల్లునంతా ఒకసారి శుభ్రం చేసి ఈ యంత్రాన్ని బయట పాడేసి మళ్ళీ యాగము చేసి ఆ ఇంట్లో గంగా జలాన్ని పూర్తిగా జల్లి శుద్ధి చేసి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు ఎవరు ఈ చేతబడి చేసింది, ఇంత కక్ష ఇంత జలసి మా మీద ఎవరికి ఉంటుందని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ ఆలోచించి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అలా కొన్ని రోజులు చేసేసరికి వాళ్ళ ఊర్లో ఒకే ఒక్క పూజారి కానీ లేకపోతే ఈ పూజలు క్షుద్ర పూజలు చేసేటువంటి వాడు ఒకే ఒకతను ఉంటాడు. అయితే వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తావా చెప్పవా, నువ్వు చేసావా లేదా అని చెప్పి అడిగేసరికి అతను నేను చేయలేదు, నేను కాదు చేసింది అని చెప్పేసరికి వీళ్ళు అతనికి కొంచెం డబ్బు ఇచ్చి భయపెట్టేసరికి అతను నిజం మొత్తం చెప్పేస్తాడు. అయ్యా ఇది నేను కావాలని అయితే చేయలేదు, ఎవరో తెలియని ఒక పెద్ద ఆయన ఈ ఊరికి వచ్చినప్పుడు నా ప్లేస్కి వచ్చి మీ మీద చేతబడి చేయమని చెప్పేసి నాకు 30,000 అయితే ఇచ్చాడు. అయితే అతను ఎవరో నాకైతే నిజంగా తెలియదు అని చెప్పేసి మొత్తం నిజమైతే చెప్పేస్తాడు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అర్థమవుతుంది ఆ చేతబడి చేసింది ఎవరో కాదు, తన ఫాదర్ యొక్క సొంత ఫ్రెండ్. ఏ ఫ్రెండ్తో అయితే ఇతను చిన్నప్పటి నుంచి ఉన్నాడో అతను పేదగానే ఉండిపోయాడు. కాకపోతే వీళ్ళ ఫాదర్ మటుకు డబ్బులు సంపాదించి బాగా పెద్దవాడయ్యాడు. ఆ జలసీతోటే అతను వీళ్ళ మీద చేతబడి అయితే చేశారు.